Hello everyone, welcome to Ally Education. Data Science, Artificial Intelligence, VLSI Design ఫ్రీ కోర్సెస్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. NPTEL వారు ఈ కోర్సెస్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. NPTEL గురించి డీటెయిల్ గా తెలుసుకోవడానికి వాట్ ఈజ్ NPTEL అని గూగుల్ చేయండి. NPTEL లో 7 IITs అండ్ IIC బెంగళూరు ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్స్ మల్టిపుల్ కోర్సెస్ ని ఫ్రీగా టీచ్ చేస్తూ ఉంటారు. అయితే NPTEL వారు NPTEL డొమైన్ సర్టిఫికేషన్ లాంచ్ చేశారు. టోటల్ గా 51 డొమైన్స్ 12 డిసిప్లైన్స్ అయితే ఉన్నాయి. డిసిప్లైన్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు ఇక్కడ ఒకసారి గమనించండి. NPTEL డొమైన్ సర్టిఫికేషన్ బుక్ అని ఉంది కదా. ఈ యొక్క NPTEL డొమైన్ సర్టిఫికేషన్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ బుక్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ బుక్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ బుక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే చూడండి, మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ క్లిక్ హియర్ టు నో మోర్ అబౌట్ అవర్ డొమైన్స్ అండ్ కోర్సెస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. మనం ముందుగా డిసిప్లైన్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిసిప్లైన్ అంటే ఏమీ లేదు, డిసిప్లైన్ అంటే బ్రాంచ్ అన్నమాట. పర్టికులర్ గా ఇక్కడ మీకు గమనిస్తున్నారు కదా, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోసైన్స్, బయో ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, ఇలా ఈ యొక్క డిఫరెంట్ బ్రాంచెస్ లో ఈ యొక్క డొమైన్స్ అయితే క్రియేట్ చేశారు. డిసిప్లైన్ అంటే బ్రాంచ్ అని అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు డొమైన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ప్రతి బ్రాంచ్ లో కొన్ని డొమైన్స్, ఒకటి లేదంటే ఒకటి కన్నా ఎక్కువ డొమైన్స్ అయితే క్రియేట్ చేశారు. మనం ఒక బ్రాంచ్ ఏదన్నా డిసిప్లైన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ లో 5 డొమైన్స్ అయితే క్రియేట్ చేశారు. జనరల్ గా స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఈ యొక్క NPTEL కోర్సెస్ అనేవి చేస్తూ ఉంటారు. ఒకళ్ళు ఒక కోర్స్ చేస్తారు, కొంతమంది 2 చేస్తారు, కొంతమంది 3 చేస్తారు. ఇలా ఎవరి ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని వాళ్ళు మల్టిపుల్ కోర్సెస్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఒక కోర్స్ ఇంగ్లీష్ లో చేస్తున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని, ఒక కోర్స్ యోగాలో చేస్తున్నారు, ఒక కోర్స్ మ్యాథమెటిక్స్ లో, ఒక కోర్స్ ప్రోగ్రామింగ్ లో చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే కోర్స్ లింకింగ్ అనేది పాసిబుల్ అవ్వట్లేదు. సో అందుకని ఏం చేశారు అంటే కొన్ని కోర్సెస్ ని గ్రూప్ గా చేశారు. ఆ గ్రూప్ నే డొమైన్ అంటున్నారు. ఈ యొక్క డొమైన్ గాని కంప్లీట్ చేసినట్లయితే ఆ స్పెసిఫిక్ డొమైన్ లో ఎక్స్పర్ట్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఆ యొక్క డొమైన్ లో స్పెషలైజేషన్ అనేది కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందువల్ల మనకి ఇలా డొమైన్స్ అయితే క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ డొమైన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కోర్ కోర్సెస్ అని కనపడుతుంది కదా, ఇక్కడ కోర్ కోర్సెస్ అని కనపడుతుంది. అదే విధంగా మీరు ఇక్కడ చూడండి, ఎలెక్టివ్ కోర్సెస్ అని అయితే కనపడుతుంది. ఓకే, ఈ యొక్క అన్ని సబ్జెక్ట్స్ ని ఏం చేశారు అంటే కొన్ని సబ్జెక్ట్స్ ని కోర్ కోర్సెస్ కింద డివైడ్ చేశారు, కొన్ని కోర్సెస్ ని ఇలా ఎలెక్టివ్ కోర్సెస్ కింద అయితే డివైడ్ చేశారు. మీరు ఇక్కడ చూసినట్లయితే 4 కోర్ కోర్సెస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన గ్రిప్ రావాలి అంటే, లేదు అంటే ఈ యొక్క డొమైన్ లో మీకు నాలెడ్జ్ రావాలి అంటే 4 కోర్సెస్ అండ్ 2 ఎలెక్టివ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే డొమైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరల్ గా మీరు నేర్చుకోవాలంటే ఫ్రీగా నేర్చుకోవచ్చు. బట్ సర్టిఫికేషన్ కావాలి అంటే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ కి మినిమం ఫీ అయితే ఉంటుంది. దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ కాలేజీలో NPTEL స్పాక్ అని ఒక ఫ్యాకల్టీ అయితే ఉంటారు. ఆ యొక్క స్పాక్ ని మీరు కన్సల్ట్ అయినట్లయితే ఈ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామినేషన్ డీటెయిల్స్, కోర్స్ డీటెయిల్స్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకైతే ఇస్తారు. బ్రోచర్స్ ఉంటాయి, బుక్లెట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకైతే ఇస్తారు. అవి చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు నేర్చుకోవాలి అంటే ఏం చేయాలనేది అయితే చెప్తాను. మీరు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేషన్ కావాలి అంటే మీరు ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ ఫీ పే చేసుకోవాలి. ఫీ పే చేసుకొని ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎయిదర్ ఆర్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఈ సబ్జెక్ట్ కానీ ఈ సబ్జెక్ట్ కానీ ఏదన్నా ఒకటి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది కానీ ఇది కానీ ఏదన్నా ఒకటి కంప్లీట్ చేసుకోవచ్చు. అలా మొత్తం మీద ఈ యొక్క కోర్ కోర్సెస్ లో 4 సబ్జెక్టులు అండ్ ఎలెక్టివ్స్ లో ఒక 2 సబ్జెక్టులు. ఎలెక్టివ్స్ చాలా ఇచ్చారు. ఈ యొక్క అన్ని ఎలెక్టివ్స్ లో 2 ఎలెక్టివ్స్ కంప్లీట్ చేసినట్లయితే మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేషన్, డొమైన్ సర్టిఫికేషన్
అంటే దీంట్లో ఎక్స్పర్ట్, దీంట్లో స్పెషలైజేషన్ అనే సర్టిఫికేట్ అయితే మీకైతే వస్తుంది. అండ్ ఇప్పుడు నాకు సర్టిఫికేషన్ ఏమొద్దు, నేను నాలెడ్జ్ కోసం నేర్చుకోవాలనుకుంటున్నా అనుకున్న వాళ్ళు మీరు ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంది కదా, ఇక్కడ ప్రీవియస్ రన్ అని ఉంది కదా, ఇక్కడ దేనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ NOC 19 అని ఉంది కదా, దీనిపైన నేను క్లిక్ చేస్తున్నా. చూడండి, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి వ్యూ కోర్స్ అని అయితే ఉంది కదా, ఈ వ్యూ కోర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే టాపిక్ వైజ్, లెక్చర్స్ వైజ్ మీకు ఇక్కడ ఇచ్చుంటారు. ఓకే, ఈ యొక్క లెక్చర్స్ మీకు ఏ లెక్చర్ కావాలి అంటే ఆ లెక్చర్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ వీడియో అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఆ వీడియో చూసి మీరైతే నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, ఇక్కడ మీరు చూడండి ప్రీవియస్ గా వీళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్న వాళ్ళు ఈ యొక్క అసైన్మెంట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ డౌన్లోడ్ యాజ్ జిప్ ఫైల్ దీనిపైన క్లిక్ చేశారు అంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీడియో మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ చూడొచ్చు, ఇదే వీడియోని యూట్యూబ్ లో కావాలంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ డౌన్లోడ్ వీడియోస్, లేదు నేను డౌన్లోడ్ చేసుకున్న మొబైల్లో చూసుకుంటాను అనుకుంటే మీరు మొబైల్లో కూడా చూసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్స్ అని ఉంది కదా, ట్రాన్స్క్రిప్ట్ ఏంటి అంటే వీడియోలో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మీకు PDF రూపంలో అయితే ఉంటుంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ బుక్స్ అని ఉంది కదా, ఈ బుక్స్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లో బుక్ అనేది అయితే ఉంది, హిందీలో కూడా బుక్ అయితే అవైలబుల్ గా ఉంది. మీరు ఈ బుక్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క రిపాజిటరీలో సేవ్ చేసుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే చదువుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, VLSI డిజైన్ కావచ్చు, ఇంకా మెనీ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఏ డొమైన్ స్పెషలైజేషన్ కావాలంటే ఆ డొమైన్ లో మీరు స్పెషలైజేషన్ అయితే చేయొచ్చు. కొంతమందికి డౌట్ ఉంటుంది, నేను మెకానికల్ ఇంజనీర్ కదా అని. మెకానికల్ ఇంజనీర్ కావాలి అంటే CSE, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఏదన్నా కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో VLSI డిజైన్ కావచ్చు, ఇలా ఒక డిసిప్లిన్ బ్రాంచ్ తో సంబంధం లేదు, ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఏ బ్రాంచ్ లో అయినా కానీ డొమైన్ సర్టిఫికేషన్ అయితే పొందొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ VLSI డిజైన్ అయితే చూద్దాం. VLSI డిజైన్ దీనిపైన క్లిక్ చేయండి. సేమ్ వే ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 4 కోర్ కోర్సెస్ అండ్ ఎలెక్టివ్స్ వచ్చి 2 ఎలెక్టివ్స్ అయితే కంప్లీట్ చేసినట్లయితే సర్టిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ లేదు నేను ఫ్రీగా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఇచ్చాడో ఆ సబ్జెక్ట్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వ్యూ కోర్స్ పైన క్లిక్ చేశారంటే కోర్స్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఏ లెక్చర్ కావాలి అంటే ఆ లెక్చర్ పైన అయితే ఇక్కడ వీక్స్ డిఫరెంట్ ఈ మాడ్యూల్స్ అన్ని కూడా వీక్ వైజ్ ఉంటాయి. సో సెకండ్ వీక్ కావాలంటే సెకండ్ వీక్ పైన క్లిక్ చేస్తే లెక్చర్స్ డిఫరెంట్ టాపిక్ వైజ్ లెక్చర్స్ అయితే మీకు ఇక్కడ కనపడుతుంది. ఆ టాపిక్ మీకు కావాల్సిన టాపిక్ అయితే మీరు క్లిక్ చేసి వీడియో అయితే వాచ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు బేసిక్స్ కావచ్చు, ఫౌండేషన్ కోర్స్ కావచ్చు మీరైతే కంప్లీట్ చేసుకోండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఈ కోర్స్ కంప్లీట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే ఎక్స్పర్ట్ టు గెయిన్ ఎక్స్పర్టైజ్ అంటే ఒక పర్టికులర్ ఏరియా, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో ఎక్స్పర్టైజ్ అవటం కోసం కావచ్చు, లేదు అంటే ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్దాం అనుకుంటున్నప్పుడు ఒక సబ్జెక్ట్ పైన మాస్టరీ అనేది గెయిన్ చేయడం కోసం కావచ్చు, లేదు అంటే మీరు ఏదన్నా కంపెనీ హైర్ చేసుకుంటుంటే మీకు పాసిబిలిటీ ఎక్కువ అవ్వాలి అన్నా కానీ మీరు యొక్క కోర్సును అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్ కావాలంటే ఇక్కడ మోర్ ఇన్ఫో పైన అయితే క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూడండి, కంప్లీట్ ఏ డొమైన్ హెల్ప్స్ టు గెయిన్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా. ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఎక్స్పర్టైజ్ అనేది గెయిన్ చేయడం కోసం ఈ యొక్క డొమైన్ కోర్సెస్ అయితే మీకైతే యూజ్ అవుతాయి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే వీటి గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరైతే కామెంట్ చేయండి. దానికన్నా ముందు మాక్సిమం ఆల్మోస్ట్ ప్రతి కాలేజీలో కూడా స్పాక్ అయితే ఉంటారు NPTEL, కొన్ని కాలేజెస్ లో ఉండరు. లేని కాలేజెస్ పక్కన పెడితే ఉన్న కాలేజెస్ వాళ్ళు మాత్రం మీ యొక్క స్పాక్ తో మాట్లాడి మీరు ఏ కోర్సెస్ చేస్తే మంచిది ఏంటి అనేది అయితే కనుక్కోండి. లేదు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని మీకు అనిపిస్తే మీరైతే కామెంట్ చేయండి. నేనైతే ఇంకా మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.